రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ నంబర్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఇది క్వశ్చన్ అన్నమాట. మనకి రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ ఇలా వస్తుందన్నమాట. ఈజ్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఈ ప్రాబ్లమ్ని మనం కాంట్రడిక్షన్ ద్వారా ప్రూవ్ చేస్తాం అనమాట. కాంట్రడిక్షన్ అంటే ఏంటి? ఏదైనా ఒక రియల్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి. రియల్ నెంబర్స్ అంటే ఏంటి? రేషనల్ నంబర్స్ అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ని మనం కలిపి ఏమంటాము? రియల్ నెంబర్స్ అని అంటాము. మనం ఇర్రేషనల్ కాదు అనుకుంటే ఆ నెంబర్ ఏమవుతుంది? రేషనల్ అవుతుంది. కాబట్టి మనం బై ద కాంట్రడిక్షన్ అజ్యూమ్ దట్ రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అనుకుంటాం. అది ఎటువంటి రేషనల్ నెంబర్ తీసుకోవాలి? రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు a/b అనేది మనం ఆ రూపంలో ఉండేలా తీసుకుంటాం. అలాగే ఇక్కడ a అండ్ b ఆర్ ఇంటిజర్స్ అంటే z అన్నమాట. అలాగే b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. a అండ్ b ఆర్ కోప్రైమ్. అంటే కోప్రైమ్ అంటే ఏంటి? నో కామన్ ఫ్యాక్టర్ ఎక్సెప్ట్ 1. అంటే ఏకి బికి కామన్ ఫ్యాక్టరు ఒకటి తప్ప ఏది లేదని. అంటే మనం 15/20 అనే ఒక ఫ్రాక్షన్ తీసుకుంటే 5 టేబుల్ 3 టైమ్స్, 5 టేబుల్ 4 టైమ్స్ క్యాన్సిలేషన్ అవుతుంది. సో 3/4. 3 యొక్క కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 3. 4 యొక్క కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 4. కాబట్టి కామన్ ఫ్యాక్టరు 3 అండ్ 4కి 1 ఉందన్నమాట. అంటే ఇక్కడ 3, 4, 3 అండ్ 4లు ఏమవుతాయంటే కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి అని మనకు తెలుస్తుంది అనమాట. కాబట్టి మనం ఏం చేస్తామంటే రూట్ ఇక్కడ ఏబికి కోప్రైమ్స్ కదా, ఒకటి కాకుండా మనకి వేరే నెంబర్ కూడా ఒక ఫ్యాక్టర్ ఉందని చూపెట్టాలి. అప్పుడు మనం తీసుకున్నది తప్పు అవుతుంది. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. కాబట్టి బై ద కాంట్రడిక్షన్ రూట్ 2 అనేది రేషనల్ నెంబర్ కాదు. సో రూట్ 2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అని మనం ప్రూవ్ చేస్తాం అనమాట. దీనికోసం మనం స్టెప్ నెంబర్ 2లో రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు a/b. దీన్ని ఏం చేస్తామంటే మనం బోత్ సైడ్స్ స్క్వేర్ చేయాలి. స్క్వేరింగ్ బోత్ సైడ్స్. సో రూట్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్ అని తీసుకుంటాం. ఇక్కడ స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు a² అవుతుంది. అంటే a/b హోల్ పవర్ m అనుకుంటే a/m/b/m అవుతుంది. ఆ విధంగా అనమాట. ఇప్పుడు 2 రాసాము కదా, 2 ఈజ్ ఈక్వల్ టు a²/b². ఇప్పుడు b²ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే 2b² ఈజ్ ఈక్వల్ టు a². ఇక్కడ డివిజన్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్కి మూవ్ అయితే మల్టిప్లై చేస్తుంది అనమాట. 2b² ఈజ్ ఈక్వల్ టు a². దీన్ని మీరు ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టెప్ 3లో 2b² ఈజ్ ఈక్వల్ టు a² కదా, అది మళ్ళీ ఒకసారి తీసుకొని ఇప్పుడు మనం 2ని ఏం చేస్తామంటే మనం రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తాం అనమాట. సో b² ఈజ్ ఈక్వల్ టు a²/2. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది 2. మనం రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తే డివిజన్ చేస్తుంది. కాబట్టి a²/2. ఇక్కడ a²/2 అంటే ఇఫ్ a² ఈజ్ డివిజిబుల్ బై 2 అప్పుడు ఏమవుతుందంటే సో ఏ మస్ట్ ఆల్సో బి డివిజిబుల్ బై 2 అవుతుంది. ఇక్కడ ఏ అనేది 2తో డివిజన్ అవుతుంది. కాబట్టి 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అవుతుంది అనమాట. కాబట్టి డివిజన్ అవుతుంది కాబట్టి ఏని ఎవరు భాగిస్తున్నారు? ఇక్కడ 2 భాగిస్తుంది. కాబట్టి a/2 ఈజ్ ఈక్వల్ టు దాని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే కాన్స్టెంట్ అవుతుంది. అంటే కోషెంట్లో ఏదో ఒక నెంబర్ రావాలన్నమాట. కాబట్టి ఆ నెంబర్ని మనం ఏమనుకుంటామంటే సి అనుకుంటాం. కాబట్టి a/2 ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది. 2ని ట్రాన్స్పోజ్ చేయండి. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 2c అవుతుంది. దీన్ని మీరు సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ a ఈజ్ ఈక్వల్ టు 2c ఇన్ ఈక్వేషన్ 1.
ఈక్వేషన్ 1 అంటే ఏంటి? ఇక్కడ 2b² ఈజ్ ఈక్వల్ టు a². అంటే a² బదులు మనం 2cని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2c హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఏబి హోల్ పవర్ m అని తెలుసు మనకి. సో a పవర్ m ఇంటూ b పవర్ m అని, అంటే 2² ఇంటూ c². 2² అంటే 4c². ఇప్పుడు మనం 2b²ని ఇక్కడ రాసుకుందాం. ఇప్పుడు మనం 2b² ఈజ్ ఈక్వల్ టు 4c² వచ్చింది. ఇప్పుడు మనం బోత్ సైడ్స్ 2తో డివిజన్ చేస్తాం. 2లో 2 ఎన్నిసార్లు అవుతుంది? 2 ఎన్నిసార్లు పోతుంది? 1 టైం. 4లో 2 టైమ్స్. ఇక్కడ మిగిలిందంతా b² ఈజ్ ఈక్వల్ టు 2c². ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్కి మూవ్ అయితే డివిజన్ చేస్తుంది అనమాట. b²/2 ఈజ్ ఈక్వల్ టు c². అంటే ఇక్కడ b²ని 2 డివిజన్ చేస్తుంది. ఇప్పుడు ఇఫ్ b² ఈజ్ డివిజిబుల్ బై 2, సో b మస్ట్ ఆల్సో బి డివిజిబుల్ బై 2 అనమాట. అంటే ఇక్కడ bని ఎవరు డివిజన్ చేస్తున్నారమ్మా? bని ఎవరు డివిజన్ చేస్తున్నారు? 2 డివిజన్ చేస్తుంది. కాబట్టి 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ b. 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ b. కాబట్టి మనకేం తెలుస్తుంది? ఇక్కడ a అండ్ bకి 2 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. 2 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. కానీ బట్ దిస్ కాంట్రాడిక్ట్ దట్ a అండ్ b ఆర్ కోప్రైమ్. మనం ఏబీలు కోప్రైమ్ అనుకున్నాం కదా. కాబట్టి ఏబికి 1 కాకుండా 2 అనేది కూడా ఒక కామన్ ఫ్యాక్టర్గా ఉంది. కాబట్టి దిస్ కాంట్రడిక్ట్ అవర్ అజంప్షన్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. √2 ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. మరి ఏమవుతుంది? √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్.